ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ ఫలితాలు విడుదలయ్యాయి. ఈసారి 52.40% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గత 3 సంవత్సరాల కంటే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగిందని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సత్యనారాయణ అన్నారు. ఈ ఉదయం ఆయన ఫలితాలను విడుదల చేశారు. రీవాల్యుయేషన్ చేయించుకోదలిచిన వారు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. స్టార్ట్ చేశాం, కొంచెం లేట్ అయినాయి. అది లేట్ కావడం అయినా కూడా రిజల్ట్స్ పెద్దగా లేట్ చేయకుండా లాస్ట్ ఇయర్ కంటే ఒక 6 రోజులు లేట్గా, లాస్ట్ ఇయర్ 7th ఇచ్చాం, ఈసారి 13th ఇస్తాను. 6 days లేట్తో రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. ఈ రిజల్ట్స్ కూడా లాస్ట్ ఇయర్ కంటే కూడా కొంచెం ఎక్కువనే పర్సంటేజ్ పాస్ అయ్యారు. రిజల్ట్స్ కూడా మంచిగా వచ్చినాయి. ఈసారి ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు కూడా మీడియా కూడా ఎగ్జామ్స్ మీద డిగ్రీ కాలేజ్ జరుగుతున్న దగ్గర ఎక్కడైతే అప్రిషియేషన్ ఉందో దాన్ని అప్రిషియేట్ చేశారు. మా కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ ఆల్ హిస్ టీమ్ ఆఫ్ చైర్మన్స్ చాలా కష్టపడి ఇన్ టైంలో ఎగ్జామ్స్ జరిగేటట్టు చేశారు. ఆల్ టికెట్స్ కంప్లీట్గా ఆన్లైన్లో పంపించడం చేయడం జరిగింది. క్వశ్చన్ పేపర్స్ ఇంతకుముందు అన్ని ప్రింట్ చేసి, ఏ ఎగ్జామ్ అయినా కూడా ప్రింట్ చేసి దూరం కార్లలో లాట్ ఆఫ్ ప్రింటింగ్ ఎక్స్పెండిచర్ ఉంది. ఈసారి సెటప్ పెట్టి అంటే ఆన్లైన్ క్వశ్చన్ పేపర్ 15 minutes బిఫోర్ క్వశ్చన్ పేపర్ ఎగ్జామ్ రాసిన ఈవెన్ డిగ్రీ ఎగ్జామ్ రిమోట్ ప్లేస్ కూడా మేము క్వశ్చన్ పేపర్ ఆన్లైన్లో పంపడం, ఆన్లైన్లో కాలేజ్ ప్రింట్ చేసుకోవడం, వాళ్ళు పాస్వర్డ్ ఇవ్వడం, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ మేము వాళ్ళే క్రియేట్ చేసుకున్నారు. సో వాళ్ళకి పాస్వర్డ్ ఇచ్చి లాక్ చేసి కంప్యూటర్స్ ఇచ్చి అన్ని ఎగ్జామ్స్, చిన్న ఎగ్జామ్ BE స్టార్ట్ చేసినాం, తర్వాత MBA ఆల్ ఎగ్జామ్స్ చేసాం. అసలు డిగ్రీ మేము చేస్తాం అనుకోలేదు. బట్ ఐ షుడ్ కంగ్రాచులేట్ మై కంట్రోలర్ అండ్ దిస్ టీమ్ అండ్ ది ఫార్మర్ అండ్ ప్రజెంట్ డైరెక్టర్. సప్లిమెంటరీ కూడా మెమో కావాలంటే కూడా ఆన్లైన్ అప్లై చేసాము. ఇప్పుడు చాలా సిస్టమేటిక్గా అన్ని సర్టిఫికెట్లు క్యాండిడేట్ నీడ్ నాట్ కమ్, డైరెక్ట్గా ఇంటికి పంపించే ప్రయత్నం చేసాము, జరుగుతుంది. సో లాస్ట్ 3 yearsలో చాలా రిఫార్మ్ చేసిన ఎగ్జామినేషన్ బ్రాంచ్ ఎవ్రీబడి అప్రిషియేట్ చేస్తున్నారు. ఇంకా చిన్న ఏదైనా ఉంటే కూడా వీ వాంటెడ్ టు టేక్ కేర్. ఈ ఇయర్ BAలో 62.3% పాస్ అయ్యారు, BComలో 52.72% పాస్ అయ్యారు, BScలో 47.7 పాస్ అయ్యారు. ది యావరేజ్ పాస్ రిజల్ట్స్ ఇన్ BA ఆల్ సబ్జెక్ట్స్ ఇట్ ఈస్ 52.4. ఈ కౌన్సిలింగ్ కూడా మీకు లాస్ట్ ఇయర్ లాగానే జూలై 1st వీక్లో కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తాం. జూన్ ఎండింగ్లో పీజీ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఈసారి ఆల్ ఆన్లైన్, ఈవెన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కూడా అప్లికేషన్ ఆన్లైనే అప్లై చేయాలి. తర్వాత పీజీ అడ్మిషన్ చేశారు, ఆన్లైనే చేశారు. సో అన్ని సెట్స్ అవుతున్నాయి కాబట్టి లాస్ట్ ఇయర్ అనుకోండి మన మిత్రులు రాశారు కూడా, యూనివర్సిటీలో కలకలు తగ్గిపోయింది. ఇంతకుముందు అన్ని పర్సనల్గా వచ్చి సబ్మిట్ చేస్తే చాలామంది కనిపిస్తుండేవాళ్ళు. ఇప్పుడు మనకి ఎక్కడికైనా ట్రాఫిక్ కూడా దానివల్లనే పెరుగుతుండే, ప్రతి వాళ్ళు వస్తుంటే ఇప్పుడు క్యాంపస్ కూడా ట్రాఫిక్ తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి వాళ్ళు పర్సనల్గా రావాల్సిన అవసరం లేదు కాబట్టి. సో కొన్ని రోజులు అయిన తర్వాత మనం సెక్యూర్డ్గా గేట్ పెట్టి యూనివర్సిటీని కామ్గా గేటెడ్ యూనివర్సిటీ లాగా చేయడానికి కూడా ఫ్యూచర్ వైస్ ఛాన్సలర్, వచ్చే వైస్ ఛాన్సలర్ చేసే అవకాశాలు వరకు తీసుకెళ్ళాము. ఐఎమ్ కంప్లీటింగ్ మై టర్మ్ ఆన్ July 14th and I thank entire media